ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పునరుద్ధాన ఆరాధనలోనికి మనం ఆయన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నారని, దేవుని యొక్క కృప ద్వారా మీరు మీ కుటుంబాలు క్షేమకరమైనటువంటి స్థితిలో ఉన్నారని భావిస్తాను. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, ఇదిగోనైనా మరి ఒక పునరుద్ధాన ఆరాధనలో తండ్రి, అయా తండ్రి పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు. ఇటు రీతిగా మేము ఏకీపించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎక్కడి వారమే ఎచ్చటి వారమా తండ్రి, కానీ నీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి ప్రభా ఐక్యత కలిగినైనా తండ్రి ఇటు రీతిగా తండ్రి ప్రభా మేము ఏకీభవిస్తుండగా తండ్రి ప్రభా మా మధ్యలో మీ యొక్క ఆత్మ కార్యములు మీరు జరిగించండి. మీ జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా కూడిన ప్రతి బిడ్డతోటి నాతోటి మీరే మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి ప్రైజ్ లార్డ్ అందరికీ కూడాను. ఈరోజు వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథంలోను నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనం చేసుకుందాము. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట పస్కా బలి ఏ రీతిగా జరిగించాలి, ఒక క్రమాన్ని అయితే గనక మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. పస్కా బలి ఏ రీతిగా జరిగించాలనే ఒక విషయాన్ని అయితే గనక మరి పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మరి మోషే 10 తెగుళ్ళు పంపించినప్పటికీ కూడా, 9 తెగుళ్ళు కూడా పంపించినప్పటికీ కూడా ఫరో మరి ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో 10వ తెగులు మరి మొదటగా ఎవరైతే కనుక తొలిచూలు శిశువులు అందరూ కూడా వధించబడతారు. అది పశువులేమి మనుషులేమి ప్రతి ఒక్కరూ కూడా వధించబడతారు అని దేవుడు వారికి తెలియజేసి ఒక క్రమాన్ని అయితే కనుక వారికి తెలియజేస్తున్నారు. పస్కా పశువుని ఏ రీతిగా భుజించాలి, ఏ రీతిగా వారు ఆచరించాలి అనే ఒక క్రమాన్ని అయితే కనుక దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి నిర్గమాకాండము 12వ అధ్యాయము చూసుకున్నట్లయితే మరి అక్కడ మొదటి వచనం నుండి కూడాను ఆ క్రమం ఏ రీతిగా చేయాలనే కొన్ని మాటలు అయితే కనుక మనం చూస్తాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క ధర్మశాస్త్ర ఆచరణ ప్రకారమే ప్రతి ఒక్కటి కూడా చేసేవారు. ధర్మశాస్త్ర ఆచరణ ప్రకారమే ప్రతి ఒక్కటి కూడా చేసేవారు. అయితే ఇక్కడ నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారే ఆ యొక్క పస్కా బలి పశువుగా ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు మనల్ని నూతన నిబంధనలోనికి నడిపించినటువంటి వారిగా ఉన్నారు. నూతన నిబంధన క్రమంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని అంటే కనుక ధర్మశాస్త్రం అనే కాడి క్రింద అయితే కనుక మనం లేము, కానీ నూతన నిబంధనలోనికి మనము వచ్చాము. మరి ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగం ఈ యొక్క వాక్యం ఏమిటి అని అంటే కనుక దానికి ఏ రీతిగా మనం సిద్ధపడాలి, ఏ రీతిగా త్వరపడాలి అనే విషయాలు అయితే కనుక దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. హల్లెలూయా. మొదటిగా చూసుకున్నట్లయితే కనుక అది ఏ రీతిగా తినాలి, ఏ రీతిగా చేయాలి, అసలు మనం ఏ నిబంధన క్రింద ఉన్నామని అంటే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూసుకున్నట్లయితే
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవాళ్ళు అంటే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఉపకరణాలని కూడాను ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వధించి రక్తాన్ని ద్వారా శుద్ధీకరించేవాళ్ళు. అయితే ఇక్కడ నూతన నిబంధనకి వచ్చేసరికి మనం ఆ రీతిగా చూసుకున్నట్లయితే మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చుననే మాటనైతే మనం చూస్తున్నాం. అంటే రక్తం చిందించబడితే తప్పించి పాప క్షమాపణ అనేది అయితే కనుక జరగదు. పాప క్షమాపణ అయితే కనుక జరగదు. అందుకోసం అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఒక గొర్రెపిల్లను మరి గువ్వనో ఏదో ఒక దాన్ని వధించి ఆ యొక్క రక్తాన్ని చిందించి శుద్ధీకరించేవారు. మరి పాప భరితమైపోయినటువంటి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అని అంటే కనుక మనం ఏ రీతిగా ఉండాలంటే కనుక మనం ఆ యొక్క గొర్రెలు పశువుల్ని మనం ఇంకా వధించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకోసం అనంటే కనుక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము మరి జంతువులు ఏదో ఒక దానిని వధించి ఆ యొక్క రక్తం ద్వారానే మనుషుల యొక్క పాపాలని శుద్ధీకరించేవారు. మరి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో మరి ఆయన ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షింపచేస్తూ ఆ యొక్క దేవుని మందసం కరుణాపీఠం మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చేది. మరి నేడు చూసుకున్నట్లయితే కనుక ఆ రీతిగా ప్రతి సంవత్సరం కూడాను మరి ఆ యొక్క బలులు అనేది అర్పించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకోసం అనంటే కనుక మన యొక్క యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన రక్తం చిందించినటువంటి వారిగా ఉన్నారు. మన యొక్క ప్రతి పాపశాపాల నుండి విడుదల పొందుకునే నిమిత్తము ఆయన విమోచన క్రయధనముగా మన ప్రతి అపరాధముల నిమిత్తము కూడాను ఆయన రక్తము చిందించారు. కాబట్టి మనం క్షమాపణ పొందుకునేటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. మరి ఈ యొక్క పస్కా మరి ఆచరణ దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక రెండవ విషయం మన మనస్సాక్షిని శుద్ధి చేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. మన మనస్సాక్షిని శుద్ధి చేసేదిగా ఉంటుంది. ఇక్కడ మరి నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే మరి నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్లలను తీసుకునే వాళ్ళని గొర్రెల్లో నుండి అయినా మేకల్లో నుండి అయినా కానీ అది తీసుకోవచ్చునని ఒక మాట అయితే కనుక రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. మరి అక్కడ చూసుకున్నట్లయితే కనుక శారీరకమైనటువంటి వాటి కొరకు అయితే కనుక మనం చూస్తున్నాము. శారీరకమైనటువంటి ప్రతి దోషాలను బట్టి అక్కడ బలులు అర్పించేటువంటి పరిస్థితిని అయితే కనుక మనం చూస్తున్నాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి శారీరకమైనటువంటి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ఈ యొక్క రక్తం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తము ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక నిర్దోషమైనదిగా ఉన్నది. మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించుటకు మనం ఏం చేయాలంట? మన మనస్సాక్షిని మరి శుద్ధి చేసేటువంటి యేసు రక్తములో మనం కడగబడేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. మరి ఎందుకు యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా మరి అభివర్ణించారు అని అంటే కనుక మరి నూతన నిబంధనలో మనం చూస్తాం. యోహాను మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు, మనం ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ కూడాను మరి ఈ యొక్క గ్రంథం చుట్టను ఎవరు విప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరు ఉన్నారని చెప్పేసి యోహాను అడుగుతున్నటువంటి క్రమంలో, ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో ఇదిగో వధింపబడినటువంటి గొర్రెపిల్ల మాత్రమే అందుకు అర్హులు అని మరి రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అందుకోసమే మన యొక్క పాప శాపాల నిమిత్తమై వధింపబడినటువంటి గొర్రె పిల్లగా యేసు క్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా. మరి ఈయన ఏ రీతిగా ఉన్నాడు అని అంటే కనుక మనం ఈ భూమి మీద ఏ రీతిగా ఉన్నామో అదే రీతిగా ఆయన 33.5 సంవత్సరాలు కూడాను మానవుడు పడేటువంటి ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని కూడా పొందుకొని ఆయన సమస్త విషయంలో కూడాను మన వలె శోధింపబడినో ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ వాక్యాన్ని అయితే గనక మనం చూస్తాం. మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయాల్లో మన వల్లనే శోధింపబడిను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. మనలాగానే ఆయన ఈ భూమి మీద నరావతారిగా మరి ఉన్నప్పటికీ కూడాను ఆయనైతే గనక పాపము లేనటువంటి వాడిగా, నిర్దోషమైనటువంటి వాడిగా, మరి పాపము అంటించుకున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి వాడిగా ఆయన శోధింపబడినప్పటికీ కూడాను ఆయన యొక్క పరిశుద్ధతని కాపాడుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మూడో విషయం కనుక చూసుకున్నట్లయితే కనుక నిర్దోషమైనటువంటి మరి గొర్రెపిల్లగా ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా అని ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. హల్లెలూయా. మనం ఏదో ఒక గొర్రెల యొక్క రక్తం ద్వారానో లేదంటే కనుక ఒక పశువుల యొక్క రక్తం ద్వారా ఈ యొక్క నూతన నిబంధనకి యేసు క్రీస్తు వారి ద్వారా మనం రాబడినటువంటి మనము మన యొక్క పాప శాపములు, మన యొక్క ఆత్మ ఏ రీతిగా శుద్ధీకరింపబడుతుంది అని అంటే కనుక మరి క్షయమైనటువంటి వస్తువులతోటి కాదు, క్షయమైనటువంటి వస్తువుల ద్వారా కాదు, కానీ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నిర్దోషము నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నిర్గమాకాండంలో అది మరి పరీక్షింపబడాలి అని అయితే కనుక మనం చూస్తున్నాము. అది బలి అర్పించేటువంటి అంటే దానికి ఏదైనా కానీ ఒక లోపం ఉన్నదా, మరి ఏదైనా కానీ బలహీనత ఉన్నదా అనే ఒక విషయాన్ని అయితే గనక మరి పరీక్షించాలి అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడాను పరీక్షింపబడ్డారు. ఏ రీతిగా అంటే కనుక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, గాని సమస్త విషయాల్లోనూ మన వలె శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ కళంకము, ఏ ముడత మచ్చ కూడా లేనటువంటి, డాగు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన మరి సైనికులతోటి బంధింపబడినటువంటి క్రమంలో ఆయనని మరి అనేకమైనటువంటి కోర్టులు ఎదుట ప్రవేశపెట్టారు. పిలాతు రాజు చెప్తున్నాడు, ఈయనలో ఏ దోషము కూడా లేదు, ఈయనలో ఏ దోషము కూడా లేదు. కాబట్టి మరి ఆ యొక్క దోషము నా మీద, నా కుటుంబం మీద రాకూడదని ఆయన చేతులు కడుగునుకున్నటువంటి వ్యక్తిగా అయితే కనుక మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో. హల్లెలూయా. కాబట్టి ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తము నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తముగా అయితే గనక ఉన్నది. హల్లెలూయా.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. మనము ఆయన యందు నిత్య జీవము కలిగినటువంటి వారముగా ఉండాలి అని అంటే కనుక ఆయన మనల్ని ఆయన యొక్క ఏకైక కుమారుని భూమి మీద ఎందుకొరకు ఆయన పంపించారనంటే కనుక మనం నశించి నరకాగ్ని గుండంలో పడిపో నిమిత్తమైతే కాదు, కానీ మనము ఆయన ఉండేటువంటి పరిశుద్ధ నిత్య జీవ రాజ్యములో, పరిశుద్ధమైనటువంటి నిత్య జీవ రాజ్యములో పాలుభాగస్తులుగా ఉండే నిమిత్తమే ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి మన కొరకు పంపించారు. అందుకోసమే యేసుక్రీస్తు వారు చెప్తారు, ఒకడు నీటి మూలంగాను బాప్తిసం పొందుకుంటే తప్పించి ఎవరు కూడాను నా యొక్క రాజ్యంలో చేర్చబడలేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారాను ఆత్మ ద్వారాను నీటి ద్వారాను రక్షణ పొందుకుంటే తప్పించి ఎవరు కూడాను ఆయన ఉండేటువంటి పరిశుద్ధ స్థలములో యోగ్యులైనటువంటి వారిగా అయితే గనక ఎంచబడరు. అందుకోసము మనమైతే గనక ఆయనలో మనము ఆయన యొక్క రక్తము ద్వారా మనం రక్షింపబడినటువంటి వారముగా ఉన్నాము. ఎవరైతే ఆయనలో రక్షణ పొందుకున్నటువంటి వారిగా ఉంటారో అటువంటి వారి మీద అయితే గనక దేవుని యొక్క ఉగ్రత అనుమతించబడదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే గనక పులియని పిండి ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే పులిసిపోయింది ఏది కూడా, అంటే ఒకసారి రక్షింపబడినటువంటి వారిలో పాత రోత జీవితానికి సంబంధించినటువంటి ఏ ఒక క్రియలు కూడా వారిలో ఏలుబడి చేయడానికి వీలు లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు పులిపిండి లేని వారి గనుక కొత్త ముద్ద అవుటుకై ఆ పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడెను. హల్లెలూయా. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. హల్లెలూయా. ఇక్కడ నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే గనక పులిపిండి లేకుండా మీరైతే గనక ఆ యొక్క పస్కా పండుగని మీరు ఆచరించాలి, ఆ యొక్క పస్కా పండుగని మీరు ఆచరించాలని తెలియజేశాడు. అయితే ఇక్కడ ఆ యొక్క పులిసిన పిండికి సాదృశ్యం ఏమిటి అని అంటే కనుక ఇక్కడ నూతన నిబంధనకి వచ్చేసరికి మన యొక్క పాత రోత జీవితం ఒకసారి దేవునిలో రక్షింపబడినటువంటి మనము ఏ రీతిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే, పాతదైనటువంటి ఏ ఒక్క లక్షణాలు కూడా మనలో అయితే గనక ఉండకూడదు. ప్రతి ఒక్కదాన్ని కూడా మనలో నుండి తీసివేయాలి. తీసివేసినప్పుడు మాత్రమే ఆయన ద్వారా మనం అంగీకరింపబడేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, మీ పితరుల అరణ్యములో మన్నా తినను చనిపోయేరి, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మోషే ఆ యొక్క అరణ్య ప్రాంతములో వారు నడిపించినటువంటి క్రమములో వారైతే గనక చనిపోయారు. దేవదూతలు తినేటువంటి మన్నాని పంపించినప్పటికీ కూడా దేవుని ఉగ్రతకి గురయ్యి వారు మరణించినటువంటి వారిగా ఉన్నారు. కానీ పరలోకం నుండి వచ్చినటువంటి ఈ యొక్క క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో ఆయన అంటున్నాడు, నేనే నిజమైనటువంటి ఆహారం అని, ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే అని ఆయన తెలియజేస్తున్నాడు. అందుకోసమే కొన్ని చర్చెస్లో ప్రతి ఆదివారం కూడా బల్ల ఇస్తారు.
కొన్ని చర్చెస్లో మొదటి ఆదివారం మాత్రమే ఇస్తారు. ఆయన మరి రొట్టె ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. మరి అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, మరి నేనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము, ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీనికి సాదృశ్యంగానే మనం మరి మొదటి ఆదివారం కూడాను సంఘాలలో మరి రొట్టె ద్రాక్షారసాన్ని అయితే కనుక తీసుకుంటాము. ఎందుకోసం అనంటే కనుక ఇది ఆచరించాలి. ఈనాటికి కూడాను ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతంలో ఈ యొక్క పస్కా పండుగని ప్రాముఖ్యమైనటువంటి పండుగగా వారు జరుపుకుంటారు. ఎందుకోసం అనంటే కనుక వారి యొక్క బ్రతుకుల్ని మార్చినటువంటి రోజు ఆ యొక్క పస్కా పండుగ రోజు, వారి యొక్క బంధకాల నుండి విడిపించినటువంటి రోజు ఆ యొక్క పస్కా పండుగ, వారి యొక్క బానిసత్వం నుండి విడిపించినటువంటి రోజు ఆ యొక్క పస్కా పండుగ. ఈ యొక్క నూతన నిబంధనకి మనం రాబడినటువంటి మనము మన కొరకు పస్కా పశువుగా, బలి పశువుగా వధింపబడినటువంటి వారు ఎవరు అనంటే కనుక మన యొక్క యేసు క్రీస్తు వారు. ఈ యొక్క పస్కా పశువురు వధింపబడినటువంటి క్రమంలో ఈ యొక్క పస్కా పండుగను ఎవరైతే ఆచరిస్తారో, అంటే యేసు క్రీస్తు వారిలో రక్షణ ఎవరైతే పొందుకుంటారో, ఈ యొక్క పస్కా పండుగని ఆచరించడం అనంటే కనుక మరి ఆ యొక్క పస్కా పండుగ రోజున వారు ఏం చేస్తారనంటే కనుక మరి ఆ యొక్క పస్కా పశువుని మరి వధించారు. మరి గడప కమ్మిలికి వారు ఆ యొక్క రక్తాన్ని రాసినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా ఎవరైతే యేసు యొక్క రక్తము ద్వారా కడగబడతారో వారు నూతన సృష్టిగా ఉంటారు. ఇగో పాతవి గతించెను, సమస్తము కూడా నూతనమైనని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆయన రక్షణలోనికి నడిపింపబడతారో, ఆనాడు ఇజ్రాయేలీల యొక్క బానిసత్వం నుండి ఏ రీతిగా విడిపింపబడారో, వారి యొక్క పాప జీవితం నుండి, వారి యొక్క బానిస బ్రతుకుల నుండి ఏ రీతిగా విడిపింపబడ్డారో, నూతనమైనటువంటి మార్గాల్లో నడిపింపబడ్డారో, అదే రీతిగా ఎవరైతే ఆయన యొక్క రక్తము ద్వారా రక్షణ మార్గంలోనికి నడిపింపబడి మరి రక్షణ మార్గాన్ని అనుసరిస్తారో వారి జీవితాల్లో ఇంకా ఎంత మాత్రము కూడా అపవాది యొక్క అధికారానికి వారైతే గనక బందీలు కారు. ఎందుకంటే గనక యేసు యొక్క రక్తము వారి మీద ఏలుబడి చేయబడుతుంది. హల్లెలూయా. ఆనాడు మరణదూత సంచరిస్తున్నటువంటి క్రమంలో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి వారికి తెలియజేశాడు, మీరు పస్కా పశువును వధించాలి, ఆ యొక్క రక్తాన్ని గడప కమ్ముల మీద మరి పూయాలి, అదే రీతిగా పస్కా పద్ధతిని మీరు ఆచరించాలి అని. అదే రీతిగా నేడు జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామ క్రమంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో నీ చుట్టుప్రక్కల ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు, నీ కుటుంబం సంరక్షించబడాలి అని అంటే గనక ఈ యొక్క నూతన నిబంధన కిందకి మనం రావాలి. నూతన నిబంధన క్రిందకి మనం రావాలి. ఆనాడు మరణదూత ఆ యొక్క ఐగుప్తు దేశంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పస్కా పండుగను ఎవరైతే ఆచరించారో ఆ యొక్క గోషేను ప్రాంతం అంతా కూడాను సజీవముగా నిలవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ యొక్క పస్కా పండుగను ఎవరైతే ఆచరించలేదో ప్రతి ఒక్క తొలిచూలు, మగపిల్లడు, అదే రీతిగా జంతువులు వధింపబడినటువంటి క్రమాన్ని మనం అయితే కనుక మనం చూస్తున్నాం. నేడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో కూడా నీ చుట్టుప్రక్కల ఎలాంటి భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను నువ్వు ఈ యొక్క నూతన నిబంధన క్రిందకి నువ్వు రావాలి. యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని నీవు ఒప్పుకోవాలి. ఆయన రక్తము ద్వారానే మనకు రక్షణ, మన శరీరాలకు మాత్రమే కాదు మన ఆత్మలకి రక్షణ. ఎందుకోసం అనంటే కనుక అపవాది సమయం ఇంకా కొంచెమే ఉన్నదని గర్జించు సింహం వలె లోకములో ఎవరిని మృంగివేయదమా అని తిరుగుచున్నాడు. వాడి నుండి మనం తప్పింపబడాలి అనంటే కనుక మనం చేయవలసింది ఏమిటి అనంటే కనుక యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం రక్షింపబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆయన రాకడ యొక్క సూచనలు ప్రతి చోట కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. అంతటా అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా జరుగుతున్నది.
ఉన్నాయి అంటే ఆయన గుమ్మంలోనే వేచి ఉన్నాడు. ఆయన రాకడ ఏ క్షణమో ఏ గడియో తెలియదు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలనంటే కనుక ఆయన రక్షణలో మనం నిలబడేటువంటి వారముగా ఉండాలి. ఆనాడు మరణ దూత గోషేను ప్రాంతాన్ని తాకలేకపోయింది. ఈనాడు నీ కుటుంబాన్ని నిన్ను తాకకుండా ఆ యొక్క అపవాది నీ కుటుంబాన్ని తాకలేకుండా ఉండాలి అని అంటే గనక నీ కుటుంబం రక్షింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి. నూతన నిబంధన క్రిందకు యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి రక్షణలోనికి నీవు నీ కుటుంబం కూడా నడిపింపబడాలి. అటు రీతిగా ఉన్నట్లయితే ఆనాడు ఇజ్రాయేలీల్ని ఆ యొక్క ఈజిప్టు దేశంలోనే ఐగుప్తు దేశంలోనే గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మరణదూత ఏమీ జరిగించలేకపోయింది. కారణం ఏంటంటే కనుక వారు పస్కా పండుగని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క నూతన నిబంధన క్రిందకి వచ్చినటువంటి మనము యేసుక్రీస్తు వారు మన యొక్క ప్రతి పాప శాపాల నిమిత్తము ఆయన రక్తము చిందించారు కాబట్టి ఆయన నిజమైనటువంటి రక్షకుడు. ఆయనే మన యొక్క ప్రతి పాప శాపాల నుండి విడిపించేటువంటి వాడు. ఆయనే మనల్ని నిత్య జీవ రాజ్యములో అర్హులుగా చేసేటువంటి వాడు అని నీవు నమ్మి ఆయనలో నీవు రక్షణ పొందుకున్నట్లయితే గనక నీవు నీ కుటుంబము కూడాను ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆయన భద్రత, ఆయన రెక్కల క్రింద. రీసెంట్గా మనం చూసాము, మరి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఒక గృహాన్ని అయితే కనుక బాగా ట్రోల్ అవుతుంది. ఈ యొక్క యూట్యూబ్లో మరి ఈ యొక్క ఛానల్స్లో కూడా ఒకే ఒక గృహము మరి చుట్టుపక్కల భయంకరంగా ఒక శ్మశాన వాటికలాగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గృహం అయితే కనుక చక్కగా మరి అప్పుడే నిర్మించినటువంటి గృహముగా చాలా అందముగా ఉన్నది. హల్లెలూయా. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలని అగ్నిగుండంలో పడవేసినప్పుడు రక్షించినటువంటి దేవుడు ఆ తర్వాత ఎవరైతే వారి మీద నేరారోపణ చేశారో వారిని వేసినప్పుడు ఆ అగ్నిగుండానికి సమీపముగా వెళ్ళినప్పుడే వారు మరణించినటువంటి వారిగా ఉన్నారు. ఈనాడు దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ యొక్క న్యూ కవెనెంట్ నూతన నిబంధన క్రిందకి ఎవరైతే వచ్చి ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ అనేక మందిరాలు కాలిపోలేదట. మరి ఒక విశ్వాసి యొక్క గృహం అయితే కనుక కాలిపోలేదు. చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను సురక్షితంగా ఉన్నదని మనం చూస్తున్నాం. లైవ్ ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడైనా కానీ మనలో ఒక కలవరం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఎందుకోసమనంటే గనక ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన రాకడలో నీవు నేను క్షేమకరమైనటువంటి స్థితిలో ఎత్తబడాలి అని అంటే గనక నిశ్చయంగా మనం న్యూ కవెనెంట్ కింద రావాలి, నూతన నిబంధన క్రిందకి రావాలి. యేసుక్రీస్తు రక్తము మన మీద ప్రోక్షింపబడాలి. ఆయన రక్షణ మార్గములోనికి మనం నడిచేటి వారముగా ఉన్నప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఏ రీతిగా చూపించాడో దేవుడు ఆ యొక్క లాస్ ఏంజల్స్ పట్టణంలో ఏ రీతిగా దేవుడు చూపించాడో అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా సంరక్షించబోతున్నాడు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క లోకం మీద ఏలుబడి చేయబడుచున్నటువంటి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క అంత్యకాల దినములలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమా, సంఘమా, నా రాకడ బహు సమీపముగా ఉన్నది. సిద్ధపడు మా సంఘమా, నా రాకడ బహు సమీపముగా ఉన్నది. అంతటా అన్ని చోట్ల నా యొక్క సూచక క్రియలు నేను జరిగిస్తూ ఉన్నాను. సిద్ధపడు మా సంఘమా. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు మనకి
ఎందుకొరకు చూపిస్తున్నాడు అనంటే కనుక మన యొక్క సిద్ధపాటు కొరకు. ఇంకను కూడాను ఆయనలో రక్షింపబడకుండా నామకార్థముగా ఇంకను ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగానే మనం సిద్ధపాటు కలిగినటువంటి వారముగా, రక్షింపబడినటువంటి ఎవరైతే ఉన్నారో ఇంకను కూడా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగానే ఉన్నారో సిద్ధపాటు జరగవలసినటువంటి సమయంలో ఉన్నారని, గుర్తెరిగి ఉండవలసినటువంటి సమయంలో మీరు ఉన్నారని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే సమయం లేదు. రానయ్య ఉన్నవాడు ఆలస్యం జరిగించక ఆయన రానయ్య ఉన్నాడు. అందుకోసమే అపవాది వాడికి ఉన్నటువంటి సమయము కొంచెమే అని వాడు త్వరగా వాడి పని వాడు చేసుకుంటున్నాడు. అపవాదే అంతా త్వరపడుతున్నప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము ఇంకా ఎంత త్వరపడాలి ఆయన పనులు జరిగించడానికి, ఆయన నూతన నిబంధన క్రిందకి రావడానికి. హల్లెలూయా. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మనం చూస్తున్నాము పాత నిబంధనలో నిర్గమాకాండంలో మరి ఆ యొక్క జంతువుని ఏ రీతిగా తినాలి అనేది, దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరముల్లో అగ్నితో కాల్చి దాన్ని తినవలను, అంటే ఎక్కడ కూడా దాన్ని విరిచివేయమని చెప్పేసి అయితే కనుక దేవుడు అక్కడ తెలియచేయలేదు. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడాను మరి ఆయన ఎముకలలో ఒక ఎముకను విరువబడలేదు అని ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు నిమిత్తము మరి యోహాను సువార్త 19:36 వచనంలో మనం చూస్తాం. ఆయన ఎముకల్లో ఒక్క ఎముక కూడాను విరువబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఆయన ఒకే ఒక బలియాగము. ఇక్కడ మరి 9 తెగుళ్ళు పంపించినప్పటికీ కూడాను మరి పంపించినటువంటి ఫరో ఈ యొక్క 10వ తెగులు ఎప్పుడైతే వారి మీద వచ్చిందో మరి ఫరో అయితే కనుక వారిని విడిచిపెట్టేశాడు. దేవుడు యొక్క ఆజ్ఞకి మీరు మిమ్మల్ని నేను అనుమతిస్తున్నాను, మీరు వెళ్ళమని చెప్పేసి వారిని అయితే కనుక ఆటంకపరచలేదు, వారిని విడిచిపెట్టేశాడు. అదే రీతిగా ఇక్కడ మరలా ఆ యొక్క బలి పశువుని, ఆ యొక్క పశువుని వధించమని చెప్పేసి దేవుడు చెప్పలేదు, కానీ ఒకే ఒక పస్కా పండుగని ఆచరించమని మరి దేవుడు వారికి తెలియజేశాడు. అదే రీతిగా ఒకే ఒక బలియాగం ద్వారా మనమైతే కనుక విడిపింపబడినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. ఒకే ఒక బలియాగం. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10:12 వచనం చూసుకున్నట్లయితే, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా. ఆనాడు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము కూడాను మరి బలులు సమర్పిస్తూ ఉండేవారు, ప్రతి పాపశాపాల నిమిత్తము కూడా, మనుషుల నిమిత్తం. కానీ మరి నూతన నిబంధన క్రిందకి వచ్చినటువంటి మనము ప్రతి సంవత్సరం కూడా బలులు అర్పించవలసినటువంటి అవసరం లేదని పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఒకే ఒక్కసారి ఆయన శిలువలో చిందించి మన కొరకు బలి అర్పించి ఆయన ఏం చేశాడండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అప్పటి నుండి ఏమైందండి, మన శత్రువులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడాను ఆయన పాదముల కింద పాదపీఠముగా చేసినటువంటి గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఎందుకోసమనంటే కనుక ప్రతి ఒక్క మానవుడు దేనికి భయపడిపోయేది అనంటే కనుక మరణం కొరకే భయపడిపోతాడు. అందుకోసమే ఆయన 3వ దినమున మరణించి పునరుద్ధానుడై లేపబడినటువంటి దేవుడు మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అని అపవాది యొక్క కోరల్ని పీకివేసి అపవాదిని తన పాదముల క్రింద పాదపీఠముగా ఆయన చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవునిలో రక్షింపబడినటువంటి మనం ఇక మీదట భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకోసమనంటే కనుక ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని భూమి మీద నడయాడినటువంటి 33.5 సంవత్సరాలు చూపించాడు. మనము అదే మార్గంలో నడిచేటి వారముగా ఉన్నప్పుడు నిత్య జీవ రాజ్యమైనటువంటి ఆయన రాజ్యంలో నిశ్చయముగా
మనము కూడా చేర్చబడేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. అందుకోసం మనం చేయవలసింది ఏమిటి అంటే కనుక సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనము, మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మరి సిద్ధపడి తినాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కదా. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. ఎందుకోసం అనంటే కనుక సిద్ధపడాలి. సిద్ధపడేవారు ఏ రీతిగా ఉండాలండి? ఏ రీతిగా ఉండాలి అంటే కనుక త్వరపడుచు తినేటువంటి వారుగా ఉండాలి. ఒక రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనేటువంటి వారు ఏ రీతిగా ఉంటారండి? వారు సిద్ధపడి రెడీ షూట్ అని ఎప్పుడు కమాండ్ వస్తుందో, ఎప్పుడు చెప్తారో మనం పరిగెత్తాలి అని ప్రిపేర్డ్గా ఉంటారు, రెడీ అయి ఉంటారు. అదే రీతిగా మనము కూడాను సిద్ధపడేటువంటి వారము. మరి ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆయన ఒక రెండవ రాకడలో మనం ఎత్తబడాలి అని అంటే కనుక నిర్లక్ష్య స్వభావంతోటి కాదు, వాయిదాలు వేసేటువంటి పద్ధతితోటి కాదు, కానీ మనం ఏ రీతిగా ఉండాలంటే కనుక ఏ దినముకు ఆ దినము మన బట్టలను ఏ రీతిగా మనం పరిశుభ్రం చేసుకుంటామో ఆ రీతిగా మనల్ని మనం పరిశుద్ధులుగా, మనల్ని మనం పరిశుభ్రముగా, మన ఆత్మల్ని ఆయన కొరకు సిద్ధపరిచేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మరి దీనికి సాదృశ్యంగానే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మరి దేవుడైతే కనుక రాయించి ఉన్నాడు. ఏ రీతిగా అంటే కనుక మనం పోరాడున్నది ఈ లోకనాథులతోటి కాదు, అది మరి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతోటి. మనం అనుకోవచ్చు ఏమిటనంటే కనుక ఎక్కడో మరి ఆకాశంలో ఉన్నాయి దురాత్మ సమూహాలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాదండి, ఆ యొక్క దురాత్మ సమూహాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే కనుక నేడు మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క సెల్ ఫోన్లోనే భయంకరమైనటువంటి పాపంలోనికి నడిపించడానికి ఇది ఒక సాధనముగా ఉన్నది. అందుకోసము అటువంటి పాపములో మనం పడకూడదు అని అంటే కనుక మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:14 రాయబడి ఉంది. ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, నీతి అయిన మైమరు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుట, ఇవన్నీ గాక విశ్వాసమని డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ యొక్క మరి గార్మెంట్స్ మనం ధరించుకునేటువంటి వారముగా ఉండాలండి. ఎందుకోసం అనంటే కనుక మనం పోరాడేది మనుషులతోటి కాదు, కానీ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తులతోటి మనం పోరాడాలి అనంటే కనుక ఈ శారీరకమైనటువంటి బలం మనకి సరిపోదు. అందుకోసం మనం ఆత్మలో బలము కలిగినటువంటి వారముగా ఉండాలనంటే కనుక మరి ఇప్పుడు దేవుడు తెలియజేసినటువంటి మరి సిద్ధపాటు కలిగినటువంటి వస్త్రాలని మనం ధరించుకోవాలి, ఆభరణాలను మనం ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకోసమే మనం సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. దేవుని రాకడలో మనం ఎత్తపడేటువంటి వారముగా ఉండాలనంటే కనుక మనము ఆత్మీయమైనటువంటి అలంకారాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకోసం అనంటే కనుక అపవాది నుండి మనం తప్పింపబడాలి అనంటే కనుక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:14 తెలియజేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అలంకారాలని మనం ధరించుకున్నప్పుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారముగా, అపవాదిని మనం ఎదిరించేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. మరి 10వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి తీర్పు దినంకి మనం ఏ రీతిగా సిద్ధపడాలనే విషయం అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. హల్లెలూయా. మనం తీర్పులోనికి రాక మరి ఆయన రాజ్యంలో చేర్చబడేటువంటి వారముగా మనం ఉండాలి అనంటే కనుక మనం చేయవలసింది ఏమిటి అనంటే, మనం నూతన నిబంధన క్రిందకి అంటే క్రీస్తు యేసు రక్షణలోనికి ఆయన రక్తము ద్వారా మనం కడగబడినటువంటి వారముగా ఉన్నట్లయితే కనుక మనం తీర్పులోనికి కాక ఆయన నిత్య జీవ రాజ్యంలోనికి నీతిమంతులుగా చేర్చబడేటువంటి వారముగా ఉంటాము.
హల్లెలూయ. ఈ దినం పరిశుద్ధాత్ముడు ఆయన రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడాలి అనే ఒక 10 అంశాల గురించి అయితే కనుక మనకి తెలియజేశాడు. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే కనుక నూతన నిబంధన క్రిందికి రావాలి. రెండవది ఏంటంటే కనుక మన మనస్సాక్షిని శుద్ధి చేసుకునేటువంటి వారంగా ఉండాలి ఆయన రక్తం ద్వారా. మరి మూడో విషయం ఏంటంటే కనుక నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారానే మన యొక్క పాప శాపాలు విడిపింపబడతాయని నమ్మేటువంటి వారముగా ఉండాలి. మరి నాలుగో విషయం ఏంటంటే కనుక ఆయన పరీక్షింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మరి పట్టబడినటువంటి క్రమంలో అనేకమైనటువంటి కోర్టులకి ఆయనని త్రిప్పబడినటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడాను పిలాతు చెప్తున్నాడు ఆయనలో ఏ దోషము కూడా లేదు అని. ఈ యొక్క పస్కాని ఆచరించాలి అనంటే కనుక ఈ లక్షణాలన్నీ కూడాను కలిగి ఉండాలి. హల్లెలూయ. అదే రీతిగా ఆయన మన కొరకు చనిపోయాడని మనం నమ్మేటువంటి వారముగా ఉండాలి. మరి ఆరో విషయం ఏంటంటే కనుక పులిసినటువంటి ఏ ఒక్కటి కూడా మనలో ఉండడానికి లేదు. అంటే కనుక ఒకసారి రక్షింపబడినటువంటి మనలో పాత రోత జీవితానికి సంబంధించినటువంటి మరి లక్షణాలు ఏమి కూడా కలిగి ఉండకూడదు. హల్లెలూయ. అదే రీతిగా ఆయన ప్రవచనాల నెరవేర్పు నిమిత్తము ఆ యొక్క పస్కా పండుగలో ఆ యొక్క గొర్రెపిల్లని ఏ రీతిగా ఆయనైతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. దాన్ని యాజ్టీజ్గా అంటే దేవుడు ఏ రీతిగా ఆ యొక్క గొర్రెపిల్లని తినాలి అని చెప్పేసి వారికి తెలియజేశాడో వాటిని వధించకుండా అదే రీతిగా అన్నమాట. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎముకలలో ఒక్కటి అయినా కూడాను విరగలేదని ప్రవక్తల యొక్క ప్రవచనాలు తెలియజేయబడుతుంది. అదే రీతిగా మాటి మాటికి ప్రతి సంవత్సరం కూడాను మనం బలియాగం అర్పించవలసినటువంటి అవసరం లేదు. పాత నిబంధన ప్రకారం ఒకే ఒక బలియాగం యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన బలిగా ఆయన శిలువ యాగం చేసినటువంటి వారిగా ఉన్నాడు. అదే రీతిగా 9వ విషయం మనం సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. మరి చివరిగా 10వ విషయం ఏంటంటే కనుక ఆయన తీర్పులోనికి కాక ఆయన నిత్య జీవ రాజ్యంలో చేర్చబడాలి అనంటే కనుక మనము ఆయన మన కొరకు నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడని మనం నమ్మేటువంటి వారముగా ఉండాలి. ఆయన ద్వారానే మన యొక్క ప్రతి పాపశాపాల నుండి మనకు విమోచన కలుగుతుందని, ఆయన ద్వారా మాత్రమే మనం నీతిమంతులు మనం తీర్చబడతామని నమ్మేటువంటి వారముగా ఉన్నప్పుడు నిత్య జీవ రాజ్యంలో నిశ్చయముగా ఆయన రాకడ సమయములో మనం ఎత్తబడేటువంటి వారముగా ఉంటాము. నిత్య జీవరాజ్యంలో చేర్చబడేటువంటి వారముగా ఉంటాము. అటు కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తుడైనటువంటి దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినం మీరు మాకు తెలియజేశారు తండ్రి. అయ్యా పస్కాన్ని ఏ రీతిగా మేము ఆచరించాలో తండ్రి, ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా సిద్ధపడాలనే ఎటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడ నీకే స్తుతులు స్తోత్రాలైనా అయ్యా మాలో ఇంకను కూడా తండ్రి ప్రభా అయ్యా పూలిసినటువంటిది ఏది కూడా ఉండడానికి వీలు లేదయ్యా. అయ్యా పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తములో కడగబడినటువంటి తండ్రి నీ ప్రియబిడ్డలు తండ్రి ప్రభా నీ రాకడ కొరకు తండ్రి సిద్ధపడేటువంటి వారుగా ఉండటకు కృప చూపించండి అయ్యా. అదే రీతిగా తండ్రి ప్రభా నామకార్థంగా తండ్రి ఇంతవరకు తండ్రి నిన్ను వెంబడిస్తున్నారేమో తండ్రి, ఇంకను కూడా రక్షణ పొందలేనటువంటి స్థితిలో తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడుచుండగానే తండ్రి ప్రభా అయ్యా వారిలో తండ్రి ప్రభా అయ్యా కలవరాన్ని కలగజేయండి అయ్యా. అయ్యా విడిచిపెట్టబడితే అది ఎంత భయంకరమైనటువంటి స్థితిలో తండ్రి ప్రభా అయ్యా వారికి మీరు తెలియజేయండి అయ్యా తండ్రి ప్రభా. ఇంతకాలం భక్తి చేసి కూడా తండ్రి ప్రభా విడవబడితే తండ్రి అంతకన్నా భయంకరమైనటువంటి దుస్థితి వేరొకటి లేదు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా రక్షణ కొరకు తండ్రి సిద్ధపాటు కలిగినటువంటి తండ్రి వారిగా ఉండటకు కృప చూపించండి అయ్యా. మా కొరకు నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి అయ్యా లైవ్ ఎగ్జాంపుల్స్ మాకు చూపిస్తున్నావు అయ్యా తండ్రి ప్రభా. నీ కొరకు నిలబడినటువంటి వారు ఏ రీతిగా ఉంటారనే విషయాలను తండ్రి ప్రభా అవును తండ్రి నీ ప్రక్కన 1000 మంది పడిన నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు అని తండ్రి ప్రభా మీ యొక్క లేఖనం రీతిగా తండ్రి ప్రభా అయ్యా మాకు లైవ్ ప్రత్యక్షంగా మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి క్రమంలో కూడా తండ్రి ప్రభా భయం లేనటువంటి వారిగా తండ్రి నీ ప్రియబిడ్డలు ఉండడానికి వీలు లేదయ్యా. భయం కలిగి తండ్రి ప్రభా నీ
రాకడ కొరకు సిద్ధపడేటువంటి సంఘముగా తండ్రి, వధువు సంఘముగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ ద్వారా మాత్రమే తండ్రి విమోచన తండ్రి. అయ్యా నీతిమంతులు మనం తీర్చబడతామని తండ్రి ప్రభా, నిత్య జీవ రాజ్యంలో చేర్చబడతామని తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి కృప చూపించండి అయ్యా. గుర్తెరిగినట్లు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా నా తండ్రి ఇంకను కూడా ఎవరైతే సిద్ధపాటు కలిగి లేరో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, వారు త్వరపడి సిద్ధపాటు ఒకటికి నాయన నా తండ్రి తండ్రి ఆనాడు నాయన నా తండ్రి ప్రభా, మరణ దూత తండ్రి ప్రభా, అయ్యా సంహారక దూత తండ్రి ప్రభా, ఆ యొక్క రాత్రికాల సమయంలో సంచారం చేస్తున్నప్పుడు వారు సిద్ధపడినటువంటి వారిగా అయ్యా తండ్రి ఆ యొక్క పస్కాని ఏ రీతిగా త్వరపడుతూ తండ్రి వారు ఆచరించారో తండ్రి, అదే రీతిగా తండ్రి మీరు రాకడ యొక్క సూచనలు అంతటా అన్ని చోట్ల జరుగుతున్నప్పుడు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా అదే రీతిగా తండ్రి ప్రభా నూతన నిబంధన క్రిందకి తండ్రి ప్రభా, అయా మీరు మమ్మల్ని తీసుకువచ్చినప్పుడు నాయన నా తండ్రి ప్రభా, అదే రీతిగా తండ్రి త్వరపడుతూ తండ్రి ప్రభా సిద్ధపడేటువంటి వారిగా ఉండటకు కృప చూపించండి. ఇంకా నువ్వు రక్షణ పొందినటువంటి వారు, నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు తండ్రి, మీరే తండ్రి ప్రభా నిజమైనటువంటి దేవుడు, మీలో మాత్రమే తండ్రి ప్రభా, అయా తండ్రి నిత్య జీవము కలదని తండ్రి ప్రభా, త్వరపడి తండ్రి అయా మీ యొక్క న్యూ కవెనెంట్కి నింద రావడానికి కృప చూపించండి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి, అనారోగ్యవంతులుగా ఉన్నారో తండ్రి ఏ పరిస్థితులు గుండా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, అంగలారుస్తున్నారో, గోజాడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా, హృదయ లోతుల్ని హృదయ ఆంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి నాయన నా తండ్రి ప్రభా, అయ్యా వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను ఆలకించి అంగీకరించి ఆమెను అంటున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ క్షణమో ఏ గడియో అయ్యా మీరు రాకడ తెలియదు కాబట్టి తండ్రి ప్రభా, మీరు రాకడ కొరకు తండ్రి ప్రభా సిద్ధపడేటువంటి వధువు సంఘముగా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగినటువంటి అయా హృదయాలు కలిగిన ఆయన నా తండ్రి, త్వరపడేటువంటి అయా తండ్రి ప్రభా, అయా హృదయము తండ్రి ప్రభా వారిలో దయచేయండి, వారి ఆలోచనలు మార్చండి. అయ్యా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వినినటువంటి వాక్యము తండ్రి ప్రభా, అయ్యా అపవాది దొంగిలించుకుని పోకుండా తండ్రి వారి హృదయాల్లో తండ్రి నిలిచి ఫలించుటకు కృప చూపించమని, మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మరి ఒక మారు తండ్రి ప్రభా, అయ్యా ఇటు రీతిగా తండ్రి మేము కూడుకొని తండ్రి నేను ఆరాధించడానికి మహింపరచడానికి కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఈ భూలోకమందు ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి కుటుంబాల్లో నూతనమైనటువంటి కార్యాలు జరిగించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం, అపవాదిగిరుల అనంత నాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రం నాయనా. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా వింటున్నటువంటి దేవుని ప్రేరేపణ మేరకు మరి తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క వర్తమానాలు మీ జీవితాలకి మీ కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని నేనైతే నమ్ముచున్నాను. మరి ఆశీర్వదింపబడినటువంటి మీరు దేవుడు తెలియజేస్తున్నాడు కదా, వెలిగింపబడినటువంటి మీరు మంచం కింద కొంచెం కింద ఉండకూడదు కానీ అందరికీ వెలుగునిచ్చి నిమిత్తము దీపస్తంభం మీదే ఉండాలని, అదే రీతిగా వెలిగింపబడినటువంటి మీరు అనేకులకు వెలిగించేటువంటి వారిగా ఉండాలి అని అంటే కనుక ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఆశీర్వదింపబడినటువంటి మీరు అనేకులకు షేర్ చేయండి, అనేకులతోటి ఈ యొక్క మరి దేవుని మాటలు పంచుకోండి. తద్వారా దేవుడి యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మీరు మీ కుటుంబాలు సదాకాలము దేవుడు మీకు దయచేయాలని హృదయపూర్వకంగా కోరుకొంచున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్.